ఇది పొద్దున్న మా స్వీపర్ వచ్చి షట్టర్ ఓపెన్ చేస్తే రేకులు పలగొట్టి ఉన్నాయి, కింద దొంగతనం జరిగిందని నాకు వెంటనే కాల్ చేయడం జరిగింది. నేను అప్సిగూడ నుంచి వచ్చినాను. వచ్చి చూస్తే సుమారుగా మొత్తం ఈ కాంప్లెక్స్లో 9 షాపులల్లా దొంగతనాలు జరిగినది. పైన అంటే మాది యాజ్బెస్టాస్ షీట్స్తోని ఈ షట్టర్స్ ఉంటాయి. దీంట్లో ప్రతి దాంట్లో కూడా ఒక రాయి ఎత్తేసి యాజ్బెస్టాస్ షీట్స్ను పలగొట్టి లోనకి దిగి అన్నీ విధ్వంసం చేసిండు. ఇది ప్రతి సంవత్సరం కూడా ఈ సంక్రాంతి టైం లోపల జరుగుతున్నాయి. అంటే నా దాంట్లో జరగలేదు, కానీ ఇంతకుముందు నా పక్క షట్టర్లో కూడా జరిగినాయి. పోయిన సంవత్సరం కూడా జరిగింది. ఇక్కడ మెడికల్ షాపులు ఇప్పుడు జరిగిన మెడికల్ షాపులో కూడా ఒక 6-7 నెలల క్రితం జరిగింది. ఇది 9 షాపులలో కలిపి సుమారుగా 5 లక్షలు ఉంటుంది నష్టం, జరిగిన ఆస్తి నష్టము. కానీ దొంగతనం సొత్తు వచ్చేటప్పటికి ఒకరిది 5,000, ఒకరిది 15,000, తర్వాత మొత్తం కలిపితే ఒక 50,000 వరకు ఉంటాయి. నా షాప్లో మాత్రం దొంగతనం జరగలేదు, కానీ సుమారుగా 60-70 వేల రూపాయల ఆస్తి నష్టం అయితే జరిగింది. దీన్ని దయచేసి ఈ పోలీసులు మీ మీడియా ద్వారా కోరుకునేది ఏంటంటే, పోలీసులతోని ఈ దొంగలను దొరకబట్టి మళ్ళోసారి దొంగతనం జరగకుండా తగిన కఠిన చర్యలు తీసుకోవాలని నా విజ్ఞప్తి. లోపలికి ఏం పోలేదా? ఇలా కౌంటర్ ఇవన్నీ క్యాష్ అన్నీ మీరు తినరా? కార్లో ఇప్పుడు మనం బ్రష్ కూడా వేయలేదు. సిగరెటా నోట్లో వాడే వెళ్ళిపోయి కట్ అయిపోతుంది. వస్తుందో నా పర్సు నుంచి డబ్బులు తీసిండు. వాళ్ళు ఇవ్వలేదు, అడుగుదాము. Thank you.
అందరు నేను ఒక నేను ఇస్తే బాగుంటుందా